హలో అండి, అందరికీ నమస్కారం. రీసెంట్‌గా నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేశానండి. లలిత జ్యువెలరీ గోల్డ్ స్కీమ్ గురించి. అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. ఎందుకు మీరు స్కీమ్‌లో 50% వీఏ చార్జ్ చేశారు అండ్ స్కీమ్‌లో ఎలా యాడ్ అయ్యారని చాలామంది కామెంట్ కూడా పెట్టారు. సో, ఈరోజైతే నేను దాని గురించి అయితే వీడియో పోస్ట్ చేస్తున్నానండి. నేను 50% వీఏ నేను ఎందుకు పే చేయాల్సొస్తుంది అండ్ నేను స్కీమ్‌లో ఎలా యాడ్ అయ్యాను, నాకు ఆ గోల్డ్ స్కీమ్ పే చేసి తీసుకోవడం వల్ల నేను ప్రాఫిటా, లాసా అవన్నీ నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి విత్ ఎగ్జాంపుల్ అండ్ కంప్లీట్ క్యాలిక్యులేషన్‌తో కలిపి చెప్తాను. ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో మీకు నచ్చితే గనక తప్పకుండా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అసలు నేను లలిత జ్యువెలరీ గోల్డ్ స్కీమ్‌లో ఎలా యాడ్ అయ్యానంటే, నేనైతే అసలు స్టోర్‌కైతే విజిట్ చేయలేదండి. నార్మల్‌గా ఆన్‌లైన్‌లో యూట్యూబ్ ఛానల్స్‌లో చూసే నేను స్కీమ్‌లో అయితే యాడ్ అయ్యాను. ప్లే స్టోర్ నుంచి లలిత జ్యువెలరీ యాప్ అయితే డౌన్‌లోడ్ చేసుకొని, అందులోనే నేను నార్మల్‌గా మన పాన్ అన్ని డీటెయిల్స్ అయితే అప్డేట్ చేసేసి స్కీమ్‌లో అయితే యాడ్ అయ్యానండి. అయితే టోటల్ లలిత జ్యువెలరీ గోల్డ్ స్కీమ్స్ అయితే 3 స్కీమ్స్ అయితే చూపించిందండి మనకు యాప్‌లో. అందులో ఒకటి ఫ్రీ అండ్ ఫ్లెక్సీ, ధనవందనం స్కీము అండ్ ప్రీ బుకింగ్ 3 స్కీమ్స్ అయితే ఉంటాయి. కాకపోతే నాకు అప్పుడు అంత క్లియర్‌గా తెలీదు. మూడిట్లో నేను 100% వీఏ అనుకోని నేను స్కీమ్‌లో అయితే యాడ్ అయ్యాను. అయితే నేను ఆన్‌లైన్‌లో సెలెక్ట్ చేసుకుంది మాత్రం ధనవందనం గోల్డ్ స్కీమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను నేను జాయిన్ అయ్యేటప్పుడు. నాకు నేను 11 మంత్స్ కంప్లీట్ అయ్యే వరకు కూడా నాకు అందులో నేను 100% వీఏ అనే అనుకున్నాను. కానీ నాకు షాప్‌కెళ్ళే వరకు ఐడియా లేదు. అయితే నేను ఆన్‌లైన్‌లో ధనవందనం స్కీమ్ ఎందుకు ఆప్ట్ చేసుకున్నానంటే, మనకి ఈ మంత్లీ పే చేయడం వల్ల గోల్డ్ అక్యుములేట్ అవుతుంది. ప్లస్ మనకి అమౌంట్ కూడా అక్యుములేట్ అవుతుందండి. అండ్ 11 మంత్స్ తర్వాత మనకి 1 మంత్‌లో హాఫ్ అమౌంట్ అనేది బోనస్ కింద ఇస్తారు. సో, నేను అది చూసి నేను ధనవందనంలో అయితే యాడ్ అయ్యాను. కాకపోతే అప్పుడు నాకు 50% వీఏ అని తెలీదు. సో, ధనవందనం స్కీమ్‌లో ఏముందంటే, మనము 11 మంత్స్ పే చేసిన తర్వాత లాస్ట్ మనకి 12థ్ మంత్‌లో హాఫ్ అమౌంట్, అంటే ఇప్పుడు మేము మంత్లీ 10,000 పే చేస్తున్నాము. సో, అందులో హాఫ్ అమౌంట్ 5,000 మాకు బోనస్ కింద యాడ్ చేసి ఇస్తారు. కానీ వీఏలో మాత్రం మనము 50% వీఏ అనేది పే చేయాల్సి ఉంటుంది. అదే ఫ్రీ అండ్ ఫ్లెక్సీ స్కీమ్‌లో అయితే మనకి వీఏ అనేది 100% డిస్కౌంట్ ఉంటుందండి. అక్కడ మనకి బోనస్ అయితే ఏమి ఇవ్వరు. సో, రెండిటికి డిఫరెన్స్ అదే. ఫ్రీ అండ్ ఫ్లెక్సీ స్కీమ్‌లో 100% వీఏ డిస్కౌంట్ ఉంటుంది. కానీ బోనస్ ఇవ్వరు. బట్ ధనవందనం స్కీమ్‌లో ఏంటంటే 50% వీఏ డిస్కౌంట్ చేస్తారు. బట్ లాస్ట్ మంత్‌లో మనకి హాఫ్ అమౌంట్ అనేది డిస్కౌంట్ అయితే ఇస్తారు. నేను క్లియర్‌గా ఎగ్జాంపుల్‌తో అయితే ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఎందుకు మేము లాస్ అయ్యామనేది నేను క్లియర్‌గా ఇక్కడ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫ్రీ అండ్ ఫ్లెక్సీకి అండ్ ధనవందనం స్కీమ్‌కి రెండిటికి మధ్య డిఫరెన్స్ ఏందో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను ఏ స్కీమ్ ఇది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానో కూడా చెప్తాను. ఇక్కడ మంత్లీ మేము స్కీమ్ పే చేసింది 10,000 అండి. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 అని ఇక్కడ అనుకుందాము. ఫ్రీ అండ్ ఫ్లెక్సీ అండ్ ధనవందనం 10,000 పే చేస్తున్నాము. 11 మంత్స్‌కి 1,10,000, 1,10,000 అవుతుంది. ఇక్కడ బోనస్ ఫ్రీ అండ్ ఫ్లెక్సీలో 0 ఉంటుంది. అదే ధనవందనంలో అయితే బోనస్ 50% ఇస్తారని చెప్పాను కదా. సో, 10,000లో 50% 5,000 బోనస్ అయితే వస్తుంది. సో, టోటల్ అట్ 11 మంత్స్‌కి మనకి ఎంత అమౌంట్ అవుతుంది? ఫ్రీ అండ్ ఫ్లెక్సీలో అయితే ఓన్లీ మనం పే చేసిన 1,10,000 మాత్రం వస్తుంది. బట్ ధనవందనం స్కీమ్‌లో మాత్రం 1,10,000తో పాటు మనకు 5,000 బోనస్ యాడ్ అయింది కదా. దాంతోనే కలిపి 1,15,000 అవుతుంది. ఇప్పుడు వీఏ అనేది మనం ఫర్ ఎగ్జాంపుల్ 14% స్టాండర్డ్ వేసుకున్నాం అనుకోండి. సో, 1,10,000లో 14% ఎంత? 15,400. ఇందులో 16,100. సో, స్కీమ్ బెనిఫిట్ ఏంటి? మనకి 100% వీఏ డిస్కౌంట్ అనేది ఉంటుంది. సో, ఈ 15,400 అనేది వీఏ 0 అయిపోతుంది. బట్ ఇక్కడేంటి, ధనవందనం స్కీమ్‌లో 50% వీఏ మాత్రమే డిస్కౌంట్ అవుతుంది. సో, మిగిలిన 50% అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. సో, 8,050. ఇందులో 16,100లో 50% 8,050 మనం పే చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ మనం పే చేయాల్సినవి ఏంటివి? జీఎస్టీ 3% పే చేయాలి. సో, 3% అంటే మనము ఇప్పుడు కట్టిన అమౌంట్ ఎంత? 1,10,000లో 3% 3,300 వస్తుంది. అదే ఇందులో మనం ఇక్కడ 1,15,000 పే చేయాలి. ప్లస్ 50% వీఏ కూడా పే చేయాలి. 8,050 రూపీస్ కూడా పే చేయాలి. ఈ రెండిటికి 3% జీఎస్టీ అనేది 3,692 ఉంటుంది. సో, ఫైనల్ బిల్ ఏంటి? ఈ మొత్తం ఇంక్లూడింగ్ జీఎస్టీ అండ్ 1,10,000 టోటల్ కలిపి
1,13,300 అయింది. ఇక్కడేంటి 1,15,000 ప్లస్ 8,050 ప్లస్ 3,692 3 కలిపి మనకి 1,26,742 అవుతుంది. సో ఎక్స్ట్రా మనం ఎంత పే చేస్తున్నాం? ఫ్రీ అండ్ ఫ్లెక్సీలో అయితే ఓన్లీ జిఎస్టీ పే చేసినాం మనం, అంతే 3,300 ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటి, మనం 50% విఏ ఎక్కువ పే చేయాల్సి వచ్చింది. సో అంటే మేము ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ 10,000కి కడితే లాస్ట్కి ఎంత ఎక్స్ట్రా క్యాష్ కట్టాల్సి వచ్చింది? మేము 11,742 రూపీస్ ఎక్స్ట్రా, అంటే విఏ ప్లస్ జిఎస్టీ అనేది మాకు ఎక్స్ట్రా పడింది అన్నమాట. సో రెండింటికి కలిపి మనకు దాదాపు 8,000 అనేది డిఫరెన్స్ వచ్చింది. సో ఇదే డిఫరెన్స్. సో మేము ఆన్లైన్లో ఏం చేసామంటే ధనవందనం స్కీమ్ అనేది ఆప్ చేసుకున్నాము. ఎందుకు? మేబీ 50% బోనస్ యాడ్ అవుతుంది కదా అని మేము అందులో యాడ్ అయ్యాము. కానీ విఏలో 50% ఇస్తారని మాకు క్లారిటీ లేదు. ఇక్కడ మేము తీసుకున్న నెక్లెస్ అండ్ పెండెంట్ వచ్చేసి ఎట్లా తీసుకున్నామో, ఎంత పర్సెంట్ విఏతోనే తీసుకున్నామో ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 11 మంత్స్కి 1,10,000 పే చేసాం మేము. సో మాకు అక్యుములేట్ అయిన గోల్డ్ వచ్చేసి 10.145 గ్రామ్స్ మాకు అక్యుములేట్ అయిన గోల్డ్ వచ్చేసి. బట్ మేము తీసుకున్న నెట్ గోల్డ్ ఎంత? 13.907 గ్రామ్స్ వచ్చింది. అంటే రిమైనింగ్ ఎంత గోల్డ్కి మేము అమౌంట్ పే చేయాలి? 3.762 గ్రామ్స్కి మేమైతే అమౌంట్ పే చేయాలి. సో ఇక్కడ ఏంటంటే మేము తీసుకున్న రోజు గోల్డ్ రేట్ వచ్చేసి 13,965 రూపీస్. ఇక్కడ 10.145 గ్రామ్స్ అనేది మేము స్కీమ్ నుంచి తీసుకున్నాం కదా అక్యుములేట్ అయిన గోల్డ్, దానికి 50% విఏ అనేది పే చేసాము. అంటే మాకు ఆ రోజు వచ్చిన విఏ వచ్చేసి మేము తీసుకున్న నెక్లెస్ అండ్ పెండెంట్ మీద 12.35% అనేది విఏ. సో మాకు ఇక్కడ అక్యుములేట్ అయిన గోల్డ్ వచ్చేసి 10.145 గ్రామ్స్ కదా. సో దానికి మేము 50% విఏ అనేది పే చేసాము. మాకు తీసుకున్న పెండెంట్ అండ్ నెక్లెస్ మీద 12.35% అనేది మాకు విఏ చార్జ్ చేశారు. సో దాంట్లో 50% అనేది పే చేస్తాము. అండ్ రిమైనింగ్ మేము ఎక్స్ట్రా తీసుకున్నాం కదా 3.762 గ్రామ్స్కి, దానికి 100% విఏ అనేది పే చేసినాం మేము. సో రెండు కలిపి మాకు అరౌండ్ 15,000 చేంజ్ అయితే వచ్చింది. సో స్టోన్స్ వాల్యూ అయితే నార్మల్గా 1,200 వచ్చిందంతే. అండ్ రిమైనింగ్ జిఎస్టీ టోటల్ అమౌంట్లో 3% జిఎస్టీ అనేది పే చేయాలి. అది వచ్చేసి మాకు 5,520 రూపీస్ అయితే పడింది. సో మేము టోటల్ పే చేసిన అమౌంట్ వచ్చేసి 74,544 రూపీస్ అయితే మాకు చార్జ్ చేశారు. అంటే టోటల్ 13.907 గ్రామ్స్కి అందులో మేము అక్యుములేట్ అయిన గోల్డ్ వచ్చేసి 10.145, రిమైనింగ్ మేము 74,544 రూపీస్ అయితే పే చేసాము. సో మాకు ఆ రోజు వరకు స్కీమ్ కట్టడం వల్ల మేము అరౌండ్ 30,000 to 40,000 అయితే మాకు ప్రాఫిట్ అనే చెప్పొచ్చు. బట్ విఏ అనేది ముందే చూసుకొని పే చేస్తుంటే ఆన్లైన్లో మాకు 100% విఏ అనేది డిస్కౌంట్ వచ్చేది. బట్ ఇప్పుడు మాత్రము ప్రెజెంట్ లలిత జ్యువెలర్స్లో 2 స్కీమ్స్ మాత్రమే ఉన్నాయండి. ఫ్లెక్సీ 100 అండ్ ఇంకోటి వచ్చి ప్రీ బుకింగ్ స్కీమ్ అయితే ఉంది. ఫ్లెక్సీ 100లో 100% విఏ అనేది డిస్కౌంట్ ఇస్తున్నారు. ప్రీ బుకింగ్లో కూడా 100% విఏ అనేది డిస్కౌంట్ ఇస్తున్నారు. సో ఒకసారి క్లియర్గా స్టోర్కి వెళ్ళి మీరు ఒకసారి కనుక్కొని అయితే స్కీమ్లో అయితే జాయిన్ అవ్వండి. అండి ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.